Good morning everyone. Our Jnanidhi Vidyaniketan English Medium High School. Today Parents Master Class guest is Durga Garu. Welcome ma'am. Hi friends. Friends అని అన్నారా లేకపోతే స్టూడెంట్స్ అని చెప్పాలా? ఇంట్లో మీ మమ్మీ మీ డాడీ ఎలా గైడ్ చేస్తున్నారు, మన ఫ్రెండ్స్కి అయితే మీట్ చేస్తున్నారు కదా కదా నేను ఒకటి చూపిస్తాను, అది మీరు చేస్తున్నారో లేదో ఒకసారి నాకు చెప్పండి. Open. ఫోన్ చూడడానికి కాదు, ఒకసారి ఇది విని దీని గురించి నేను మీకు చెప్తాను. విన్నారా? అందరూ పొద్దున్న లేస్తున్నారా? ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారా? మరి మీ సెల్ఫ్ వర్క్స్ మీరు చేసుకుంటున్నారా? సెల్ఫ్ వర్క్ అంటే ఏంటి? రీడింగేనా? రీడింగ్ గురించి స్కూల్కి వచ్చాక రీడింగ్ చేస్తారు. ఇంకేం చేస్తారు? మార్నింగ్ లేవగానే ఏం చేస్తున్నారు ఇదంతా? మమ్మీ వాళ్ళు చెప్పకుండా చేస్తున్నారా? మీకు మీరే చేస్తున్నారు కదా. పొద్దున్నే లేచి బ్రష్ చేసి పాలు తాగి టిఫిన్ చేసేసి రెడీ అయిపోయి స్కూల్కి చక్కగా వచ్చేసి మీ పనులు మీరు చేసుకుంటే కనుక అమ్మ చేసే పని ఏంటి? చేయాలి కదా. మీ పని మీరు చేయకుండా కూర్చున్నట్టు మమ్మీ కూడా అలా ఇంట్లో కూర్చుందనుకో, మీకు ఫుడ్ ఎవరు పెడతారు? టైంకి ఫుడ్ పెడుతున్నాం కదా. చక్కగా అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి ఇంట్లోని. అలాగే స్కూల్కి వచ్చిన తర్వాత మేడం మీకు స్టడీస్ ఏం చెప్పకుండా కూర్చొని ఉండట్లేదు కదా. వాళ్ళు స్టడీస్ చెప్తున్నారు కదా, టీచర్స్ చెప్పినవన్నీ చేస్తున్నారా? మీరు అందరూ చేస్తున్నారా? చక్కగా చెయ్యండి. ఫోన్స్ గట్రా చూడకండి ఎక్కువగా. ఏదన్నా నీట్ యాప్ ఇప్పుడు యాప్ ఒకటి ఇన్స్టాల్ చేశారు, అదొకటి చూసుకొని మంచిగా చదువుకొని ఉండండి. అమ్మ నాన్న ఇబ్బంది పెట్టకండి, అలాగే టీచర్స్ని కూడా ఇబ్బంది పెట్టకండి. సరేనా? మంచిగా చదువుకోవాలి. మీకు ఇలా చదువుకోండి అని చెప్పడానికి మేము అంతా ఉన్నాం. మాకు అప్పుడు ఎవరో లేదో చెప్పడానికి కదా. పొద్దున్నే ఒక పిలవగానే మేము లేచిపోయి స్నానం చేసి చక్కగా మేము తినకపోయినా స్కూల్ నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. మీకు ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మంచిగా చదువుకోవాలి. పేరెంట్స్ని బాగా చూసుకోండి. సరేనా? టీచర్స్ చెప్పిన మాట అందరూ వినండి. సరేనా? పొద్దున్నే లేచి బ్రష్ చేయండి. మమ్మీ వాళ్ళు చెప్పేదాకా ఉండకుండా బ్రష్ చేసి చక్కగా తినేసి రెడీ అయిపోండి. ఫస్ట్ డూ యువర్ సెల్ఫ్ వర్క్ అంతే ఫస్ట్. సరేనా? టీచర్స్ ఏమి ఇచ్చినా పొద్దున్నే చదువుకుని ఉంటే చదువుకుని స్కూల్కి వచ్చేసాను. థ్యాంక్ యూ.